అలాగేనే, అలాగే అలాగే అలాగే. ఇక మా వారు ఇక్కడే ఉన్నారు, అడిగి చెప్తాను, సరేనా? ఓకే ఓకే. ఏమండి, మా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, చాలా సంవత్సరాల తర్వాత అందరూ కలుసుకుందాం అనుకుంటున్నారు, గెట్ టుగెదర్ పెడదాం అన్నారు, నాకు ఫోన్ చేసుకున్నారు. సూపరే. గెట్ టుగెదర్ అంటే ఆనందమే వేరే. ఆ చిన్ననాటి రోజులు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటాం, అప్పుడు చేసిన అల్లర్లు. బా సూపర్ అనుకో. మళ్ళీ కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనుకో, మనకి మళ్ళీ చిన్నతనం వచ్చేస్తుంది ఆ టైంకి. సూపర్, అది అదృష్టం ఉండాలి. గెట్ టుగెదర్ తప్పకుండా వెళ్ళి, నీకు అదృష్టం ఉంది. నేను దేనికి మీ గెట్ టుగెదర్కి బుర్ర పని చేయట్లేదు నీకు. వెళ్ళు, ఆ స్కూటీ వేసుకొని వెళ్ళు. నువ్వు ఏంటి, నేను ఒకరిదన్నా? అంత సీన్ లేదు. ఇదేంటి నువ్వు కొన్ని సీన్ లేదు అనుకొని వెళ్తుంది. దాని గెట్ టుగెదరా, నా గెట్ టుగెదరా? ఎలా పోతుంది. ప్రతిదానికి రమ్మంటుంది, సెలవులు ఉంటుంది ఇక్కడ. ఒక్కరోజు కూడా ఫ్రీగా ఉన్నవదు, నేను వెనకతలలా తిప్పుతుంది. మండుతున్నట్టుంది. ఏమండి, ఆదివారం అటండి ఫంక్షన్. ఇప్పుడే ఫోన్ చేసింది మా ఫ్రెండ్, గెట్ టుగెదర్ది. వెరీ గుడ్. నేను రానని చెప్పానా? నేను రాను. మీ గెట్ టుగెదర్కి నన్ను రమ్మంటావేటే? బుర్ర పని చేయట్లేదు జ్యోతి నీకు. ఏమైందండి, ఆ రోజు ఆదివారమే కదా. ఆదివారం అయినా నేను రాను. బాగోదు జ్యోతి అలాగా. ఏం పర్వాలేదు, అందరూ తెలిసిన వాళ్ళే కదా. మీరు బయట ఉంటారు, అవసరం అయితే నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తానండి. వెళ్ళొచ్చేద్దాం. నేను ఎప్పుడైనా ఒక్కరిదాన్ని వెళ్ళాను ఏంటండి. నాకేటి ఈ బాధ? నేను బయట నుంచోవడం ఏంటి, నువ్వు లోపలికి వెళ్ళి రావడం ఏంటి? ఎందుకు వచ్చింది అంతా నాకు? మా అమ్మ ఎప్పుడు అనేది పెళ్ళి అయిన తర్వాత భర్తతోనే వెళ్ళమనేది. అత్తయ్య గారు అనేవారు ఎప్పుడు కూడా, అమ్మ భర్తతోనే ఎక్కడికైనా వెళ్తే నీకు గౌరవం అమ్మ, భర్తతోనే వెళ్ళి అనేవారు. అందుకే నాకు అది అలవాటు అయిపోయింది. నేను ఒక్కరిదాన్ని ఎలా వెళ్తానండి, మీరు రావాల్సిందే. అసలు మా అమ్మని అనాలే, ముద్దు చేసి నీకు ఇప్పుడు నా తల మీదకి ఎక్కించింది. ఆవిడ ఏం చేశారండి, ఆవిడ కరెక్ట్ గానే చెప్పారు. భర్తతో వెళ్ళమన్నారు, అదే అలవాటు అయ్యింది. భర్తతో వెళ్తే గౌరవం అనే కదా ఆవిడ చెప్తారు. అది తప్ప? మీరు రావాల్సిందే, అంతే, రావాల్సిందే. ఆదివారం ఫంక్షన్ రావాల్సిందే. ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఆదివారం వచ్చిందంటే ఏదో జారీగా అటు ఇటు వెళ్దాం అనుకుంటే, ఈ పెంట ఇప్పుడే పెట్టారు. ఇక ఆదివారం పూట ఇంకో రోజు పెట్టచ్చు కదా. సరదాగా వెళ్ళా కూడా లేకుండా అయిపోతుంది దీంతో. రాదంటే దాంతో పోలా, వెళ్తే నాక దొరక వారానికి ఒక రోజు దొరుకుతుంది. ఏమండి, ఏమండి, వెళ్దామా? మీరు వస్తారు కదా? వస్తారా? నేను ఒక బకరా, నేను ఈ దృష్టిలోని ఈడే వస్తాడు, ఎవరి కోసం రాడు అని చెప్పేసి ఏదో చేద్దాం. అలా కాదండి, నా బంగారం మీరు నన్ను తప్పకుండా. థ్యాంక్ యూ. బంగారాన్ని కరగబెట్టేస్తాను.